Hello dear students, welcome to EduHunt video lecture series. We have finished biotic and abiotic factors of the ecosystem in the previous sessions. And in this session we are going to discuss about the various abiotic components or various abiotic factors, how they influence the life of organisms. Let's move on to the topic, that is, how do organisms respond to abiotic factors? How do they respond? For example, if an organism is kept in a different environment, that is other than its original environment, original habitat, then how does it respond? That is the question. For example, organism అన్నీ వదిలేయండి, మన గురించే పట్టించుకుందాం. నార్మల్గా మనం మోడరేట్ టెంపరేచర్స్లో ఉన్నాం. మనము హిమాలయాస్కి లేదా సమ్ స్విట్జర్లాండ్కి వెళ్ళామనుకోండి, మనము బాడీ టెంపరేచర్ని మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో మన బాడీ మెటబాలిక్ యాక్టివిటీస్ని కానీ సమ్ హీట్, అక్కడ ఉండే కోల్డ్ టెంపరేచర్ని తట్టుకోవడం కోసం మనం ఏం చేస్తాము, సమ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాం. రూమ్లో హీటర్స్ కానీ బ్లోవర్స్ కానీ పెడతాం. అలాగే మనము థిక్ డ్రెస్సులు లైక్ స్వెటర్స్, క్యాప్స్, గ్లోవ్స్, సాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. ఓకే, ఇవన్నీ కూడా మనం చూపించే ఎక్స్టర్నల్ రెస్పాన్సెస్. మరి అలా ఇంటర్నల్ రెస్పాన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇంటర్నల్ రెస్పాన్సెస్ ఏంటో? ఇంటర్నల్ రెస్పాన్సెస్ అంటే ఇప్పుడు చలి వేస్తుంది అనుకోండి, మనం షివరింగ్ వస్తుంది. షివరింగ్ వచ్చినప్పుడు మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి, కంట్రాక్ట్ అయ్యి హీట్ని రిలీజ్ చేస్తాయి. ఇన్ దాట్ వే వీ ఫేస్ దట్ సిచ్యువేషన్. మనం దాన్ని ఆ సిచ్యువేషన్ ఇన్ దాట్ వే ఆర్ బాడీ రెస్పాన్స్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అలాగే బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, అవుట్ సైడ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది? సివియర్ స్వెట్టింగ్ వస్తుంది. టు కూల్ ద బాడీ, అంటే టు పుట్ ద టెంపరేచర్ టు ఇట్స్ ఒరిజినల్ లెవెల్. బాడీ హీట్ అవ్వకూడదు. మన బాడీ టెంపరేచర్ ఎప్పుడు 37 degrees నార్మల్ టెంపరేచరే ఉంటుంది, ఎక్సెప్ట్ మనకి ఫీవర్ వచ్చినప్పుడు తప్ప. అదర్వైజ్ వీఆర్ హ్యావింగ్ క్వైట్ నార్మల్ టెంపరేచర్, బాడీ టెంపరేచర్. వీ హ్యావ్ అ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. సో మనము చేంజెస్ని బట్టి, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్ని బట్టి మనము కొన్ని రకాల స్ట్రక్చర్స్, కొన్ని రకాల ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నాము, కొన్ని రకాల మోడిఫికేషన్స్ని చూస్ చేసుకుంటున్నాము. సో ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఆ ఎక్స్టర్నల్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్కి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది. మన బాడీ అంటే నాట్ ఓన్లీ ద హ్యూమన్ బాడీ, హౌ ద ప్లాంట్స్, హౌ ద ఆర్గానిజమ్స్, హౌ ద యానిమల్స్ రెస్పాండ్ టు ద వేరియస్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. It is quite well known factor that fitness of a species in a particular environment, it depends upon the efficiency of all its physiological, metabolic and also biochemical activities and biochemical processes of the body. అంతే కదా, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వచ్చే చేంజెస్ వల్ల ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అండ్ బయోకెమికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ మెయింటైన్ దేర్ బాడీ టెంపరేచర్ ఆర్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బాడీ
body fluid to optimum level and maintain constant internal environment, that is called quite equilibrium, known as homeostasis. Equilibrium ni homeostasis antaru. That is the balance. They maintain, the organisms maintain a balanced environment in their body. That is known as homeostasis. Temperature wise, body fluids wise, osmotic pressure of the body fluids, and all these things, all these factors are controlled and they are maintained inside the body. That is known as homeostasis, and their performance is maximum regardless of the weather. వెదర్ ఎలా ఉన్నా సరే మనము మన నార్మల్ ప్రాసెసెస్ కంట్రోల్డ్ కండిషన్స్లోనే ఉంటాయి, అండ్ అవుట్ సైడ్ ద బాడీ కండిషన్స్ ఎలా ఉన్నా సరే మనము మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇవ్వడానికే మన బాడీ ట్రై చేస్తుంది. మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం మెటబాలిక్ యాక్టివిటీస్, మ్యాక్సిమం దట్ మీన్స్ రెస్పిరేషన్. ప్లాంట్స్కి వచ్చేటప్పటికి ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, నైట్రోజన్ మెటబాల్స్, ఆల్ దీస్ ఆర్ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్, ఫిజియోలాజికల్ ప్రాసెసెస్. మనకి కూడా ఫిజియోలాజికల్ ప్రాసెసెస్ ఉన్నాయి, లైక్ digestion, excretion and circulation, respiration, all these are physiological activities. ఇవి బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా సరే మన యాక్టివిటీస్ మనము ఆల్టర్ చేసుకొని మన బాడీని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మెయింటైన్ చేస్తాం. దాట్ ఈస్ ద కండిషన్ హియర్. టు మ్యాక్సిమైజ్ ద వర్కింగ్ ఎఫిషియన్సీ అండ్ హ్యూమన్స్ యూస్ ఆర్టిఫిషియల్ మీన్స్ లైక్ room heaters when the external environment is too cool, and we use ACs when the surrounding environment has high temperature. So in that way we cope up, we try to balance the internal environment by using these structures or using these equipment or utilizing these facilities like blowers కానీ హీటర్స్ కానీ. చుట్టూ కోల్డ్గా ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా, లైక్ వింటర్ అనుకుందాం, వింటర్లో ఎన్విరాన్మెంట్ చాలా చల్లగా ఉంటుంది, వెదర్ చాలా చల్లగా ఉంటుంది. వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, స్వెటర్స్ వేసుకుంటాము అండ్ వి రబ్ అవర్ హ్యాండ్స్ టు జనరేట్ హీట్. హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి వి రబ్ అవర్ హ్యాండ్స్ అంటే మనం చూపించే ఒక యాక్టివిటీ, ఒక ప్రాసెస్ టు ప్రొడ్యూస్ హీట్. మన బాడీ టెంపరేచర్ని ఆర్డినరీ ఆప్టిమమ్ బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉంచడం కోసం మనం చేసే ఒక యాక్టివిటీ. అండ్ ద యానిమల్స్ ఆల్సో హ్యావ్ న్యాచురల్ మీన్స్, మెయిన్లీ ఫిజియోలాజికల్, టు మేనేజ్ సచ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్. అవి కూడా ఈవెన్ మనమంటే స్వెటర్స్ వేసుకుంటాం, యానిమల్స్కి వెళ్ళి స్వెటర్ వేసుకోవడం అవే ఉండవు కదా. ఈవెన్ దో దే ఆల్సో show and they also to tolerate those harsh situations, those stress conditions, they show some modifications and they show some adaptations. And there are 3 categories of animals that have specific ways to respond to the external environment or respond to the abiotic factors. One is called the conformers, and second is known as regulators, and the third category of animals are known as partial regulators. Okay, there are 3 categories of animals depending on their response to the external changes in the environment. One category of animals fall under the category conformers, and second type of animals are regulators, and third category of animals are partial regulators. These are the 3 different organisms depending on the response to the abiotic factors in the system. Let's see what are conformers. Conformers ante enti? Conformers ante majority of the animals, up to 99%, even more than that, the animals are nearly all plants. Animals అయితే 99% and plants అయితే all plants cannot maintain a constant internal environment. They cannot maintain constant environment. Their body temperature and also osmotic concentration changes
అకార్డింగ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే బయట కోల్డ్ ఉందనుకోండి, బయట కూల్గా ఉందనుకోండి, బయట కూల్గా ఉంటే ప్లాంట్స్ ఫ్రీజ్ అయిపోవు. మనం అంటే స్వెటర్స్ వేసుకుంటున్నాం, ప్లాంట్స్ యానిమల్స్ వేసుకోవట్లేదు కదా, ఫ్రీజ్ అయిపోవట్లే. బయట వెదర్ హాట్గా ఉంటే అవి చనిపోవట్లేదు. సో దే ఆర్ షోయింగ్ సమ్ అడాప్టేషన్స్ టు ద సరౌండింగ్ కండిషన్స్. సచ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ కన్ఫార్మర్స్. They should not have, they could not have, they cannot have internal constant environment. According to the external environment, they respond and they react and they have the same situation in them. They are known as conformers. Ardhamaindo ledo, conformers are the organisms. The body temperature and osmotic concentration of the plants and animals, they change according to the external environment. Constant body lo constant environment ledu, they change according to the surroundings. Surrounding hot ga unte body hot, surrounding cool ga unte they show some responses and they act according to the situation. So those are known as conformers. Both the thermal regulation of the temperature and osmoregulation, the salt concentration in the cell and body are energetically expensive. అంటే థర్మల్ రెగ్యులేషన్ చెయ్యాలన్నా సరే, ఈవెన్ సాల్ట్ ఆస్మాటిక్ రెగ్యులేషన్ చేయాలన్నా సరే, దే నీడ్ టు స్పెండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. So that's why such a vast number of animals have not adapted such situations to maintain a constant internal environment. అందుకే కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లేదు. కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఉందనుకోండి మనలాగా, కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లైక్ టెంపరేచర్ కానీ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్స్ కానీ కాన్స్టెంట్గా ఉంటే ఏం చేస్తాము, మన బాడీలో కాన్స్టెంట్ కాబట్టి బయట ఏదైనా చేంజ్ వస్తే దాన్ని తట్టుకోవడం కోసం మనం ఎక్స్టర్నల్గా ఏవో ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నాం. సో మరి ప్లాంట్స్ ఏం చేస్తాయి, అవి మనలాగా తెచ్చుకుంటాయా స్వెటర్స్ అవి? అందుకే దే కెనాట్ మెయింటైన్ ద కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. దే హ్యావెంట్ మెయింటైన్ దాట్ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ స్టిల్ మోర్ డిఫికల్ట్ ఫర్ స్మాలర్ ఆర్గానిజమ్స్. చిన్న చిన్న ఆర్గానిజమ్స్కి అయితే బాడీ సర్ఫేస్ టు వాల్యూమ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. అలాంటి ఆర్గానిజమ్స్ మెయింటైన్ చేయాలంటే అవి ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో వచ్చే చేంజెస్కి తగ్గట్టు ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వాలి అంటే దే నీడ్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇఫ్ దే హ్యావ్ అ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ లేదు కాబట్టి సరౌండింగ్స్ని బట్టి వాటి బాడీ టెంపరేచరు ఆస్మాటిక్ కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. బయట మారిపోతే లోపల కూడా మారిపోతుంది. సో ఇన్ దాట్ వే దే సర్వైవ్. సచ్ ఆర్గానిజమ్స్ అంటే స్మాల్ ఆర్గానిజమ్స్ దే టెండ్ టు లూజ్ దేర్ బాడీ హీట్ వెరీ ఫాస్ట్. దానిలో ఉండే హీట్ ఫాస్ట్గా రిమూవ్ అయిపోతూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద చేంజెస్ that occur in the surrounding environment. And when it is too cold outside or expend much energy to cool the body when it is hot outside. అంటే బయట సిచ్యువేషన్ హాట్గా ఉన్నా కూల్గా ఉన్నా బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్ కాదు, ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ కాన్స్టెంట్ కాదు కాబట్టి అవి చుట్టూ వేడిగా ఉంటే బాడీని వేడెక్కించుకుంటాయి, చుట్టూ చల్లగా ఉంటే అవి చల్లగా తయారయ్యి ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా సక్సెస్ఫుల్ సర్వైవల్ అనేది ఉంటుంది. ఆర్గానిజమ్స్ దే టెండ్ టు లూజ్ దేర్ బాడీ హీట్ వెరీ ఫాస్ట్ వెన్ దే లివ్ ఇన్ కోల్డ్ సిచ్యువేషన్స్ అండ్ expend much energy to cool body when they face the hotter climates. And this is the main reason why very small animals are not present in polar regions. ఇక్కడే చిన్న చిన్న పురుగులు కానీ పురుగు పుట్ర ఇంకా చిన్న చిన్న యానిమల్స్ అన్నీ ఇక్కడ ఈ ట్రాపికల్ రీజియన్స్ ఈ ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న రీజియన్స్లోనే ఎందుకు ఉంటాయి. ఈ పోలార్ రీజియన్స్లో
చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఎందుకు ఉండవు, పెద్ద పెద్ద పోలార్ బేర్స్ లాంటివి ఎందుకు ఉంటాయి అంటే రీజన్ చిన్న ఆర్గానిజమ్స్ అనుకోండి, చిన్న చిన్న ఆర్గానిజమ్స్ అయితే దాని బాడీ వాల్యూమ్ని బట్టి బాడీ సర్ఫేస్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండడం వల్ల దే నీడ్ టు స్పెండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు సర్వైవ్ ఇన్ దోస్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్. అందుకే అంత చిన్న ఆర్గానిజమ్స్ అలాంటి ప్లేసెస్లో ఉండవు. ఎటువంటి ప్లేసెస్లో? ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్లో లేవు. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ యానిమల్స్ కాల్డ్ కన్ఫార్మర్స్. కన్ఫార్మర్స్ అంటే ఏంటి? దే డూ నాట్ మెయింటైన్ ఎనీ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో majority of the animals and all the plants come under the category of conformers. చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి అవి కూడా మోడిఫై అయిపోతూ ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్గా ఏ రకమైన మార్పులు చేసుకోవు. వాటి బాడీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి, చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఫ్యాక్టర్స్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దేర్ లైఫ్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. దాన్ని బట్టి ఈ ప్లాంట్స్ అనేవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అవే చిన్న చిన్న యానిమల్స్ అయితే పోలార్ రీజియన్స్లో అవి ఉండవు, అవి ఎక్కువ ఈ ఏరియాస్లోనే ఉండి ఫ్లరిష్ అవుతూ ఉన్నాయి, టాలరేట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, నౌ ద సెకండ్ కేటగిరీ ఆఫ్ ఆర్గానిజమ్స్ యానిమల్స్ ఆర్ రెగ్యులేటర్స్. అండ్ కొన్ని యానిమల్స్ some animals maintain their homeostasis. ఇందాక మనం హోమియోస్టాసిస్ అంటే ఏం చెప్పుకున్నాం? బ్యాలెన్స్డ్ బాడీ టెంపరేచర్ కానీ ఆస్మాటిక్ కండిషన్ కానీ బ్యాలెన్సింగ్ మెయింటైనింగ్ ద బాడీ, దట్ ఈస్ నోన్ యాజ్ హోమియోస్టాసిస్. ఆ ఈక్విలిబ్రియం అని అంటాం. హోమియోస్టాసిస్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విలిబ్రియం. ఈ ఈక్విలిబ్రియంని ఫిజియోలాజికల్ ఆర్ బిహేవియరల్ చేంజెస్తో అవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్ బర్డ్స్ యానిమల్స్ని వాటిని ఏమంటామంటే వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ హోమియోథర్మిక్ యానిమల్స్. హోమో అంటేనే యాక్చువల్గా హోమోథర్మిక్ యానిమల్స్. అవి సిమిలర్ ఆర్ కాన్స్టెంట్ స్టాండర్డ్ థెర్మిక్ అంటే టెంపరేచర్, బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసే యానిమల్స్. బర్డ్స్ అండ్ మ్యామల్స్ ఈ రెండు కూడా హోమియోథెర్మిక్ యానిమల్స్. ఇంకా లోవర్ వర్టిబ్రేట్స్ అన్నీ కూడా అవి హెటరోథెర్మిక్ యానిమల్స్ అంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. మనము వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. And few lower vertebrates and invertebrates can maintain constant body temperature and constant osmotic concentrations regardless of the surrounding changes in the environment. Surrounding conditions ఎలా ఉన్నప్పటికీ మన బాడీ టెంపరేచర్, మన ఏసీ రూమ్లో ఉన్నా మన బాడీ టెంపరేచర్ అంతే ఉంటుంది. మనం ఎంత బయటికి వెళ్ళినా సరే మనకి బాడీ వేడెక్కిపోతుంది. వేడెక్కడం అనేది టెంపరరీ. సో ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ వీటినే మనం రెగ్యులేటర్స్ అంటాం. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ ఆర్ హోమియోథర్మిక్ యానిమల్స్. దే హ్యావ్ అ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ కాన్స్టెంట్ ఆస్మాటిక్ సాల్ట్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్. అండ్ మనమే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకి? 37 degrees centigrade బాడీ టెంపరేచర్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ ఈస్ హాట్ అవుట్ సైడ్ మనం ఏం చేస్తాము? స్వెట్టింగ్ వచ్చేస్తుంది మనకి. అంటే మన బాడీ రెస్పాన్స్ ఏ రకంగా ఉంది అంటే వెన్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ హాట్, వెన్ ద వెదర్ ఈజ్ హాట్, దెన్ we start sweating. Our body loses water in the form of sweat, and primarily for cooling the body. మన బాడీని నార్మల్గా టెంపరేచర్కి తేవడం కోసం చుట్టూ ఉన్న హీట్కి తగ్గట్టు ఇవి మన బాడీ స్వెట్టింగ్ని స్టార్ట్ చేస్తుంది. అలాగే టూ కోల్డ్గా ఉన్నప్పుడు చుట్టూ ఇందాక చెప్పినట్టు షివరింగ్ వచ్చేస్తుంది. షివరింగ్ రావడం వల్ల ఏమవుతాయి? మజిల్స్ కంట్రాక్ట్ అవుతాయి, ఎనర్జీని హీట్ని రిలీజ్ చేస్తాయి. హీట్ని రిలీజ్ చేయడం వల్ల మనం అలా చలికి వణికి ఆ పరిస్థితుల్ని మనం డీల్ చేస్తాం.
అండ్ ద మజిల్ కంట్రాక్షన్ అదే ఇక్కడ చెప్పారు. ద ప్లాంట్స్ డూ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్. ప్లాంట్స్ వణకడం కానీ అవి చెమటలు పట్టడం కానీ మనం చూసామా ఎప్పుడైనా? లేదు కదా. సో ఎందుకు లేదు? దే ఆర్ నాట్ మెయింటైనింగ్ అ కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్, కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అవి మారిపోతూ ఉంటాయి. మన బాడీ రెస్పాండ్ అవుతుంది. ఇంటర్నల్గా మనకు టెంపరేచర్ ఉంది, ఆ టెంపరేచర్ కంటే తక్కువైనా ఎక్కువైనా మన బాడీ రెస్పాన్స్ చూపిస్తుంది. చుట్టూ మన బాడీలో ఉండే టెంపరేచర్ కంటే చుట్టూ టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి, మన బాడీ స్వెట్టింగ్ ఇస్తుంది. చుట్టూ ఉన్న టెంపరేచర్ తక్కువ అనుకోండి, మన బాడీ షివరింగ్ స్టార్ట్ చేస్తుంది. సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, సచ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఆర్ నాట్ నోటీస్డ్, నాట్ సీన్ ఇన్ plants. And third category of organisms are partial regulators. Partial regulators if the stressful conditions are localized, that is అక్కడ పర్టిక్యులర్ రీజియన్లోనే ఉన్నాయనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ పర్టిక్యులర్ what we call continent, a particular country, అలా localized అనుకుందాం. The animals can escape in place or in time, place and migrate to nearby region. ఆ టెంపరేచర్ చేంజెస్ కానీ వాతావరణంలో ఉండే ఆ మార్పుల్ని తట్టుకోవడం కోసం ఇవి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. And having better environmental conditions. If the unfavorable conditions are for a shorter duration, తక్కువ టైం ఉన్నాయనుకోండి, ఆ తక్కువ టైం ఉంటే then the animals escape in time. ఇందాక మనం చెప్పింది escape in place ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాయి. if the changes, duration of change is more, then if it is local and the change is localized and time is more. If the duration is very less, then they escape the situation in time and avoid those conditions, those adverse unfavorable conditions, and suspending their activities. ఆ పీరియడ్లో అవి యాక్టివిటీస్ని సప్రెస్ చేసేసి ఆ పీరియడ్లో అవి సర్వైవ్ అవుతాయి. బేస్డ్ అపాన్ ద సిచ్యువేషన్, ద పార్షియల్ రెగ్యులేటర్స్ మే ప్రొసీడ్ ఫర్ మైగ్రేషన్ or for suspension body activities. First category ఏంటంటే migration. We know that birds migrate in గ్రూప్స్లో బర్డ్స్ అన్నీ కూడా మైగ్రేట్ అవుతాయి. ఎందుకు మైగ్రేట్ అవుతాయి అంటే ఫర్ దేర్ యాక్టివిటీస్ లైక్ రిప్రొడక్షన్ కోసం. ఎందుకు ఇక్కడ రిప్రొడ్యూస్ చేయొచ్చు కదా, వాటి లైఫ్ సైకిల్ ఒక ఏరియాలోనే కంప్లీట్ చేయొచ్చు కదా అంటే ఆ ఏరియాలో ఆ సీజన్లో పర్టిక్యులర్ సీజన్లో టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఫేవరబుల్ ఫర్ రిప్రొడక్షన్ ఫర్ దెమ్. అందుకు అవి ఆ పీరియడ్లో మాత్రం బయటికి వెళ్ళి రిప్రొడక్షన్ కోసం వెళ్ళి ఆ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నార్మల్ ఒరిజినల్ హోమ్కి వచ్చేస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. ద యానిమల్ కెన్ మూవ్ అవే టెంపరరీలీ, అది టెంపరరీ పర్పసే, టెంపరరీలీ from a stressful environment to a more hospitable area and return when the environmental conditions are favorable. ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ని టాలరేట్ చేయడం కోసం ఇవి ఎస్కేప్ చేస్తాయి. ఎలా అంటే ఆ పీరియడ్లో దే మైగ్రేట్ టు సమ్ అదర్ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ hospitable, the area is hospitable, and then they return back, they come back to its original place after turning the situations into favorable. And every winter thousands of migratory birds like from Siberia, that is an extremely colder region, Siberia నుంచి ఈ Koladio National Park, it is in రాజస్థాన్, ఎస్ భరత్పూర్ రాజస్థాన్. దీనిలో ఉన్న ఈ నేషనల్ పార్క్కి ఈ సైబీరియా నుంచి బర్డ్స్ వస్తాయి. ఇవి ఈ బర్డ్స్ వస్తాయి. అండ్ సెకండ్ ఈజ్, ఫస్ట్ది మనం మైగ్రేషన్ అనుకున్నాం. సెకండ్, సస్పెన్షన్ ఆఫ్ బాడీ యాక్టివిటీస్ డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ద లోవర్ ప్లాంట్స్, fungi and bacteria
దే ప్రొడ్యూస్ థిక్ వాల్డ్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటిని కొన్నింటిలో అయితే అకైనీడ్స్ అని అంటాము. అండ్ లైక్ స్పోర్స్ లైక్ ఎండోస్పోర్స్, ఎక్సోస్పోర్స్. అంటే దీస్ ఆర్ ద స్పోర్స్ produced during unfavorable conditions. To avoid those stressful conditions, they survive in the form of spores. ఇవి ఒక స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ స్పోర్స్కి థిక్ వాల్ ఉంటుంది అండ్ విచ్ జర్మినేట్, ద స్పోర్స్ జర్మినేట్ డ్యూరింగ్ favorable conditions. And when the temperature is very high, when the humidity is very less, if the available nutrients are very limited, then the bacteria or fungi, they produce some sort of spores called exospores, endospores, or some achainids they produce with thick walls around them. After arrival of the after onset of monsoons like that, after arrival of favorable conditions, they once again they germinate, this break up the cell wall, they break up the thickened wall surrounding the spore, and they come out and they germinate into an ordinary organism. The seeds, konni seeds kuda and other vegetative reproductive structures ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ కూడా కొన్ని దుంపల రూపంలో ఉండిపోతాయి, డార్మెంట్ బడ్స్ ఫామ్లో ఉండిపోతాయి. దాన్ని డార్మెన్సీ అని అంటాం. దే అండర్గో డార్మెన్సీ అండ్ రెడ్యూస్ దేర్ మెటబాలిక్ యాక్టివిటీస్ వెన్ ద కండిషన్స్ ఆర్ అన్ఫేవరబుల్. అండ్ ఫ్రమ్ న్యూ ప్లాంట్ అండ్ దే ఫార్మ్ అ న్యూ ప్లాంట్, దట్ ఈస్ దే జర్మినేట్ ఇన్ టు అ న్యూ ప్లాంట్. మనం దుంపలు తెస్తాం కదా, పొటాటోలో కూడా చూడండి, పొటాటో ఐస్ దగ్గర అవన్నీ కూడా స్టోరేజ్ ప్రోడక్ట్సే. పొటాటో ఐస్ వెన్ ద కండిషన్ డ్రైగా ఉంటే అవి చిన్నగా ఉంటాయి. ఇఫ్ వీ ప్రొవైడ్ అన్ ఇనఫ్ మాయిశ్చర్ టు దెమ్, దెన్ దే స్టార్ట్ జర్మినేషన్. అంటే అవి డార్మెంట్ ప్లేస్లో ఉంటాయి, డార్మెంట్గా ఉంటాయి, డార్మెంట్ పీరియడ్లో. వన్స్ వీ గివ్ దెమ్ ఫేవరబుల్ కండిషన్స్, దెన్ దే జర్మినేట్ ఇంటూ అ న్యూ ప్లాంట్లెట్. బ్రాంచెస్ కింద వచ్చేస్తాయి. మాయిశ్చర్ కానీ టెంపరేచర్ కానీ ఫేవరబుల్గా మారినప్పుడు once again they germinate. The animals that cannot migrate చేయలేవు, but they have to avoid the situations, unfavorable situations. Then what they do, అవి ఏం చేస్తాయంటే మెటబాలిక్ యాక్టివిటీస్ని సప్రెస్ చేసుకొని ఉంటాయి. లైక్ హైబర్నేషన్ అంటాము, ఈస్టివేషన్ అంటాము ఆర్గానిజమ్స్లో. దే ఎస్కేప్ ఇన్ టైం పీరియడ్. అంటే వింటర్ని ఎస్కేప్ చేయడం, సమ్మర్ని కూడా ఎస్కేప్ చేయడం. Because these two are stressful periods for them, and they undergo either hibernation. As I said, hibernation is winter sleep. Example, bear, or another example, they like frog lo kuda hibernation untundi. And in summer lo unde sleep ni estivation antamu, winter sleep ni hibernation antamu, summer sleep ni ఈస్టివేషన్ అంటాము. ఎందుకు ఈ హైబర్నేషన్ ఈస్టివేషన్ చేస్తున్నాయని, బికాస్ దే కుడ్ నాట్ మైగ్రేట్ దే కుడ్ నాట్ మూవ్ టు డిస్టెంట్ ప్లేసెస్, బట్ దే షుడ్ సర్వైవ్ ఇన్ దట్ హార్ష్ ఎన్విరాన్మెంట్స్. వాట్ షుడ్ దే డూ? దే విల్ they suppress their metabolic activities during those unfavorable conditions. అది వింటర్లో అయితే హైబర్నేషన్ అంటాము, సమ్మర్లో అయితే ఆ మెటబాలిక్ యాక్టివిటీ సప్రెషన్ని మనం ఈస్టివేషన్ అన్నాము. స్నేల్ ఎగ్జాంపుల్, స్నేల్ అండ్ ఫ్యూ ఫిష్ కూడా ఈస్టివేషన్ని అంటే సమ్మర్ స్లీప్ని చేస్తూ ఉంటాయి. అండ్ ఫ్రాగ్ అండర్గోస్ బోత్ హైబర్నేషన్ అండ్ ఈస్టివేషన్. సమ్మర్లో ఈస్టివేషన్ అండ్ వింటర్లో హైబర్నేషన్, రెండింటినీ కూడా అది ఫ్రాగ్ తట్టుకొని సర్వైవ్ అవుతుంది. When the conditions are unfavorable, many species of zooplanktons like lakes and ponds and are known to enter a diapause. ఇప్పుడు నేను చెప్పిన stage of some like suppression stage or stoppage stage, metabolic activity stop అయ్యి suppress అయిపోయి zero activity చూపించే phase, that is called diapause. That is a stage of suspended development. ఆ పీరియడ్లో అంతా కూడా డెవలప్మెంట్ని ఆపేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డయాపాజ్. ఈ డయాపాజ్ ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే అక్వాటిక్ ఫామ్స్లో ఈ డయాపాజ్ని చూస్తాం. అండ్ సచ్ డయాపాజెస్ అక్కర్ ఇన్
eggs and larvae and even pupae of insects. Pupae కూడా లార్వా, ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై ఉంది, బటర్ఫ్లై లార్వా దే ఆర్ యాక్టివ్, తినేస్తూ ఉంటాయి. ప్యూపల్ స్టేజ్లో ఏం చేస్తాయి, దే జస్ట్ టేక్ రెస్ట్ అండ్ దే ప్రిపేర్ ద cocoon during that period. And in adverse conditions and breaking occurs when favorable conditions return. Favorable conditions వచ్చినప్పుడు ఈ స్లీప్ని, ఈ డయాపాజ్ని బ్రేక్ చేసి నార్మల్ మెటబాలిక్ యాక్టివిటీస్ని అవి మళ్ళీ రెగ్యులేట్ చేసుకుంటాయి. ద డయాపాజెస్, దట్ ఈస్ అరెస్టెడ్ డెవలప్మెంట్, సస్పెండెడ్ డెవలప్మెంట్ in insects may depend upon the photo period, that is the availability of light and duration of the light and temperature and hormonal conditions, and all these things they determine the stage of the diapause, whether they have to develop or not to develop. With this I have finished different components and various abiotic factors, response of various animals to the changes in these abiotic factors. And some of the animals and plants respond to the changing environment by producing some sort of modifications, and some of the animals they escape the adverse situation, the stressful situation in time by suppressing their metabolic activities, and in place by migrating to some other places, nearby places. They visit nearby places for their survival and for their reproduction. We have seen one example, that is, this is the bird, and it comes from Siberia to our Rajasthan park, Bharatpur park, that is Kolladio National Park, that is in Rajasthan, Bharatpur, and it visits our national park every winter. Okay, this is a best example of migration of birds, and even fish also migrate to some places to avoid and for their reproduction also. అండ్ ఇక్కడ మైగ్రేషన్లో ఫిష్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పోలస చేపలు అంటారు కదా, సో హిల్సా ఇలీషియా, ఇట్ కమ్స్ ఫ్రమ్ సీస్ టు ద రివర్, గోదావరికి వస్తూ ఉంటాయి అకేషనల్లీ, సర్టెన్ పీరియడ్లోనే వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే ఫర్ రిప్రొడక్షన్, అంటే అవి ఫ్రెష్ వాటర్లో రిప్రొడక్షన్ జరిపి ఎగ్స్ లే చేస్తాయి, ఆ పీరియడ్లోనే క్యాప్చర్ చేస్తారు ఆ ఫిష్ని. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ టేస్టీ ఆల్సో. నేను ఎప్పుడు తినలేదు, నేను తినను కూడా, అండ్ చాలామంది చెప్పిన ఇన్ఫర్మేషన్ వెరీ టేస్టీ. ఎనీవే, I have finished my topic for today, and what we have discussed now in this session, what are the various responses shown by plants and animals to various abiotic factors, changes in the temperature, changes in the light, and even other osmotic changes, and how they show their responses towards the changes in environment. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కొన్ని డయాపాజ్ అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ని సప్రెస్ చేస్తాయి, అది ఎక్కువ లేక్స్, పాండ్స్ అంటే అక్వాటిక్ యానిమల్స్లో చూసాం, అండ్ ఈవెన్ ఇన్సెక్ట్స్లో చూసాము. అండ్ ఇంకో కేటగిరీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈ సప్రెషన్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ డ్యూరింగ్ వింటర్, దట్ ఈస్ కాల్డ్ హైబర్నేషన్, అండ్ సప్రెషన్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ డ్యూరింగ్ సమ్మర్, దట్ ఈస్ కాల్డ్ ఈస్టివేషన్. బోత్ ఆర్ సీన్ ఇన్ frog. Hibernation and estivation are seen in frog. Anyway, in birds we have seen migration. They escape the dangerous and harmful situations by moving to some other region. In that way they respond to the changes in the abiotic factors. And I hope you all understood well. Next time వచ్చేటప్పుడు నేను నెక్స్ట్ క్లాస్లో అడాప్టేషన్స్ డీల్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయితే రెస్పాన్సెస్, బాడీ రెస్పాన్సెస్ చెప్పానో, నెక్స్ట్ టైము అడాప్టేషన్స్ అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినప్పుడు ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఆ సిచ్యువేషన్ ఎస్కేప్ అవ్వవు,
టైంలో కానీ ప్లేస్లో కానీ ఎస్కేప్ అవ్వకుండా హౌ దే ట్యాకిల్ దట్ అడ్వర్స్ సిచ్యువేషన్ అనేది చెప్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ టు యువర్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్.